త్వరలోనే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి పీస్ ఉండబోతుంది, వీళ్ళిద్దరు గొడవ అయిపోబోతుందనే ఒక స్టేజ్ నుంచి ప్రతి ఒక్కరూ వెంటనే ఇరాన్ కి సంబంధించిన క్యాపిటల్ ని ఎవాక్యుయేట్ చేయండి, అక్కడి నుంచి వెళ్లిపోండి అనేలా ట్రంప్ ఒక వార్నింగ్, ఓవర్ నైట్ లో వచ్చిన వార్నింగ్ ఇవాల్టి మార్కెట్స్ ని కొంత మేరకు డిస్టర్బ్ చేసింది. మార్కెట్ పడ్డానికి ప్రధానమైన రీజన్ అయితే ఇదే. బట్ ఇది ఒక టాపిక్ అనుకుంటే దీని చుట్టూ చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అని వాటి మార్కెట్ అనాలిసిస్ లో డీప్ గా మనం అర్థం చేసుకుందాం. అండ్ ఈ ఎంటైర్ టాపిక్ రిలేటెడ్ గానే కాదు, మార్కెట్ రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో ఏం గమనించాలనే వాటి గురించి మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 213 పాయింట్స్ డౌన్ అయి 81,583 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 93 పాయింట్స్ డౌన్ అయి 24,853 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 231 పాయింట్స్ డౌన్ అయి 55,714 దగ్గర క్లోజ్ అయింది. సో ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా, ప్రతి ఒక్కరు ఇరాన్ క్యాపిటల్ ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఇన్ సింపుల్ టర్మ్స్, ఇరాన్ ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఇరాన్ మేము చెప్పినప్పుడు నాతో చెప్పిన డీల్ ని సైన్ చేసి నింటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు, ఈ రోజు బాగుండేది. వాట్ ఏ షేమ్ అని చెప్తూ ఎంతో మంది దీని కారణంగా ఇంపాక్ట్ అవుతారు, హ్యూమన్ లైఫ్స్ ఎన్నో పోతాయి, ఇలా వాళ్ళు చేస్తుండాల్సిందే కాదు అని. ప్రెసెంట్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపనే లేదని అప్డేట్స్ అయితే కనిపించాయి. ఇవాళ G7 సమిట్ జరుగుతుంది, దాంట్లో ట్రంప్ కూడా ఉంటారని చెప్పాను కదా. తను ఎర్లీగా ఈసారి వాషింగ్టన్ కి వెళ్ళిపోయారు. ఆ G7 మీటింగ్ జరుగుతున్నప్పుడు, సమిట్ జరుగుతున్నప్పుడే వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఫ్రాన్స్ ఒక ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్ ఏమన్నారంటే, ఇరాన్ కి ఇజ్రాయెల్ కి సీజ్ ఫైర్ అయిపోయింది, వాళ్ళిద్దరి మధ్యలో డీల్ అయిపోయింది కాబట్టి ట్రంప్ ఇలా ఎగ్జిట్ అయ్యాడు, ట్రంప్ ఇందుకే మధ్యలో వెళ్ళిపోయాడు G7 సమిట్ నుంచి అనేలా స్టేట్మెంట్ చేశారు. ఇక ప్రపంచం అంతా ఏమనుకుంది, వీళ్ళిద్దరి మధ్యలో డీల్ అయిపోయింది, అందుకే ట్రంప్ వెళ్లి ఆ మొత్తాన్ని ఫైనలైజ్ చేసి ఒక అప్డేట్ చేస్తారులే వాషింగ్టన్ నుంచి అని అనుకున్నారు. కానీ ట్రంప్ ఎలా సమాధానం ఇచ్చాడు చూడండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ని పబ్లిసిటీ సీకింగ్ ప్రెసిడెంట్ అని పెడుతూ, నేను G7 సమిట్ ని వదిలి వెళ్ళిపోయింది, కెనడా నుంచి వదిలి వెళ్ళిపోయింది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో సీజ్ ఫైర్ అయినందుకు కాదు, అది తప్పు. తనకి ఏ మాత్రం ఐడియా లేదు నేను ఎందుకు వాషింగ్టన్ కి వెళ్ళానని. దానికి సీజ్ ఫైర్ కి సంబంధమే లేదు, దానికి మించిన పనికి నేను వెళ్తున్నాను, స్టేట్ ట్యూన్డ్ అనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇకపై నేను ఇరాన్ తో ఎటువంటి పీస్ టాక్స్ మాట్లాడనని, ఇన్ఫాక్ట్ పీసే కావాలనుకుంటే, యుద్ధమే వద్దనుకుంటే వాళ్ళకి తెలుసు నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో, వాళ్ళు రావాలి నా దగ్గరికి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్లేది ఉండదని. వాళ్ళ టేబుల్ పైన డీల్ ఉన్నప్పుడే వాళ్ళు దాన్ని ఫైనలైజ్ చేసుకోవాలి. అండ్ అసలు ఇరాన్ దగ్గర ఎటువంటి న్యూక్లియర్ వెపనే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీవన్ షుడ్ ఎవాక్యుయేట్ తెహరాన్, ఇరాన్ ఒక క్యాపిటల్ ని ఎవాక్యుయేట్ చేయండి అనేలా ఇంకొక స్టేట్మెంట్ కూడా ట్రంప్ సైడ్ దగ్గర నుంచి కనిపిస్తుంది. అండ్ నాట్ జస్ట్ ట్రంప్, ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇరాన్ లో ఉంటున్న స్టూడెంట్స్ కి ఆర్ ఈవెన్ ఇండియన్స్ కి ఒక అడ్వైజరీని అయితే రిలీజ్ చేసింది. వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోమని, ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎంబసీని కాంటాక్ట్ అవ్వమని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇజ్రాయెల్ కూడా 3 లక్షల మంది తెహరాన్ లో, ఇరాన్ క్యాపిటల్ లో ఇబ్బంది పడతారు, వెంటనే ఎవాక్యుయేట్ చేయండి అని ఇజ్రాయెల్ కూడా స్టేట్మెంట్ చేస్తుండడం, ఇది ఇరాన్ కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థని కొంత అయితే ఇంపాక్ట్ చేస్తుంది కదా. ఇరాన్ లో ఉండడం సేఫ్ కాదు, సెక్యూర్ కాదు అనుకుంటే చాలా వరకు బిజినెస్ ఇంపాక్ట్ అయితే అవుతుంది. అండ్ ఇరాన్ కి సంబంధించిన న్యూ వార్ టైమ్ చీఫ్ ను కూడా హతమార్చారనేలా ఇజ్రాయెల్ కి సంబంధించిన బలగాలు అయితే స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఏబీసీకి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ, ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ ని మేము వదిలేస్తామని అనుకోవట్లేదని, ఇన్ఫాక్ట్ తనని ఏదైనా చేస్తే కానీ ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవ్వదని ఇంత లెవెల్లో స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ లెవెల్లో స్టేట్మెంట్స్ మనకు ఓవర్ నైట్ లో వచ్చాయి. వీటన్నిటికీ మార్కెట్ రియాక్ట్ అయింది. వాళ్ళ మీరు చూసారు, యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ఉంటున్న ఇంటెన్సిటీ కంటే లాస్ట్ ఓవర్ నైట్ లో డెవలప్ అయిన ఇంటెన్సిటీ చాలా పెద్దది. ఎందుకంటే ఆ దేశపు క్యాపిటల్ ని వదిలేమని సాక్షాత్తు యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ తన మాటలకి ఈ మధ్య కాలంలో వాల్యూ కొంత తగ్గినా స్టిల్ హీజ్ ఏ యుఎస్ ప్రెసిడెంట్ కదా, తను స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ ని హతమారిస్తే కానీ వాళ్ళతో మా టెన్షన్స్ తగ్గవనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దీంతోనే గ్లోబల్ గా మార్కెట్స్ కొంత మేరకు డిస్టర్బ్ అయ్యాయి, బిగ్ వేలో కాదు. వీటికి తోడు ఫార్మా స్టాక్స్ ఇవాళ పడ్డాయి. ఇన్ఫాక్ట్ దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడతాను, ఏ స్టాక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ అని. ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా టారిఫ్లు రాబోతున్నాయనే స్టేట్మెంట్స్, ట్రంప్ సైడ్ నుంచి ఉంటున్న స్టేట్మెంట్స్ కూడా మార్కెట్స్ ని కొంత మేరకు ఇంపాక్ట్ అయితే చేశాయి. బట్ ఈ డేటా మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే అనవసరంగా ఫార్మా స్టాక్స్ నుంచి బయటకు వచ్చేస్తారేమో, దాని యొక్క రియల్ ఇంపాక్ట్ ఏంటో మీకు అర్థం కావాలి. ఇవన్నీ ఇలా ఉంటే, ఇండియన్ ఓషన్ లో అండమాన్ దగ్గర 2 లక్షల కోట్ల లీటర్ల ఆయిల్ ఫీల్డ్ మనకి లభ్యం అయిందని, 1,84,440 కోట్ల లీటర్ల, 2 లక్షలని ఓవరాల్ యావరేజ్ చేసి చెప్పాను. ఇక్కడ ఉన్న హెడ్ లైన్ చదివాను కానీ నెంబర్ అయితే అది. అన్ని లక్షల కోట్ల లీటర్ల మనకి క్రూడ్ ఆయిల్ నిలువలు దొరికాయని, ఇది కానీ ప్రాపర్ గా సెట్ అయిందంటే మన ఎకానమీ $3.7 ట్రిలియన్ ఎకానమీ కాస్త 20 ట్రిలియన్ ఎకానమీకి ఈజీగా ఎక్స్పాండ్ అవుతుందని స్టేట్మెంట్స్ సోర్సెస్ నుంచి కాదు, సాక్షాత్తు మన ఆయిల్ మినిస్టర్ అయిన హర్దీప్ పూరి గారి దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా
గా ఫర్దర్ కామెంట్స్ చేయడానికి నా దగ్గర సరైన డేటా అయితే లేదు. ఇది ఇనిషియల్ స్టేట్మెంట్స్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ఎవాల్వ్ అయింది అనుకోండి, దెన్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ఇది ఒక బిగ్ బూస్ట్ అని అనుకోవాలి. బట్ లెట్స్ వెయిట్. ఎందుకు మనం అన్నెసరీగా ప్రాపర్ దాని ఒక ప్రొజెక్షన్స్ లేకుండా, ఐ మీన్ ఏ పాయింట్ కి అది మనకి బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అండ్ దాని రిలేటెడ్ గా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎంత టైం పీరియడ్ పడుతుంది అండ్ ఎలా మన ఎకానమీకి యాడ్ అవుతుంది, వీటన్నిటి పరంగా కొంత స్టడీ మనకి కొంత డేటా గవర్నమెంట్ సైడ్ నుంచి బయటకు వస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఒక బిగ్ జాక్ పాట్ తగిలిందనేలా చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. లెట్స్ హోప్ మనకు అలా జరగాలని. ఎందుకంటే చాలా వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ చాలా కంట్రీస్ మీరు చూసారంటే గ్లోబల్ గా జస్ట్ ఒక ఆయిల్ నిల్వలతోనే ఎక్కడికో వెళ్ళిపోయాయి అండ్ మనం క్రూడ్ ఆయిల్ ని ఇప్పటి వరకు ఇంపోర్టే చేసుకుంటూ ఉన్నాం. ఇది ఒకటి దొరికిందంటే చాలు, ఎనర్జీ పరంగా సఫిషియెంట్ గా ఇంపోర్ట్స్ చేసుకోవడం ఆపేస్తే చాలు, అదే బిగ్ బూస్ట్ అవుతుంది. బట్ లెట్స్ వెయిట్ ఫర్ మోర్ డేటా. ఇదిలా ఉంటే కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మాత్రమే కాదు, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా కూడా కొంత ఇంటెన్స్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు జరగనంత టెరిఫిక్ దాడులు యుక్రెయిన్ మీద రష్యా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ యుక్రెయిన్ వాళ్ళు రష్యా మీద చేశారు కదా, డ్రోన్లతో దాడి చేశారా, దానికి బదులుగా ఇప్పుడు రష్యా కూడా స్ట్రాంగ్ అనే దాడులు చేస్తూ దాని కారణంగా కొంతమంది ప్రాణాలని విడిచారనేలా కూడా డేటా కనిపిస్తూ ఉండడం. ఇజ్రాయెల్ ఇరాన్, రష్యా యుక్రెయిన్ ఈ 2 ఈవెంట్స్ కూడా మెయిన్ స్టేజ్ లో ప్రెసెంట్ ఉన్నాయి. జస్ట్ ఏదో నార్మల్ అప్డేట్స్ తో కాదు, మెయిన్ స్టేజ్ లో ఉన్నాయని అయితే మనం గుర్తుంచుకోవాలి. ఇన్ని టెన్షన్స్ ఉంటున్నాయి, అన్సర్టనిటీస్ ఉంటున్నాయి. మార్కెట్ కూడా ఏమి రీసెంట్ టైమ్స్ లో పడిపోయి కింద లేదు కదా, బాగా పెరిగిపోయింది కదా, ఎక్స్పెన్సివ్ ఉంది. మీరేమో 10-20% క్యాష్ అంటున్నారు, నేను మొత్తం అమ్మేస్తాను అనేలా రీసెంట్ టైమ్స్ లో కొంతమంది దగ్గర కామెంట్స్ అయితే చూసాను. ఫ్రెండ్స్, దీని రిలేటెడ్ గా మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. మార్కెట్ ని టైం చేయలేమనేది మీరు 1000 సార్లు ఇప్పటి వరకు మార్కెట్ లో వినుంటారు. మార్కెట్ ని మనం టైం చేయలేము, మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయో తెలియదు, ఎందుకు అమ్మేసి టెన్షన్ ఎందుకు ఉంచుకోండి, ఈక్విటీస్ ఎలాగో లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ఇస్తాయి అనేది మీరు రెగ్యులర్ గా వినే పదమే. కానీ నేను మీకు ఇంకొక డేటా బ్యాక్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలనుకుంటున్నాను. మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ పెడుతున్నాను చూడండి. ఎమర్జింగ్ మార్కెట్స్ యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? క్లియర్ గా మీన్ రివర్షన్ ప్లే అవుతున్నట్లు మీకు కనిపించట్లేదా? ఉండాల్సిన దానికంటే స్టాండర్డ్ డీవియేషన్ టర్మ్స్ లో లోయర్ సైడ్ మనకి ప్రెసెంట్ ఎమర్జింగ్ మార్కెట్స్ అయితే ఉన్నాయి. ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కూడా ఒకటే. అండ్ ఆ ఎమర్జింగ్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ పర్ఫార్మింగ్ మార్కెట్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మొదటి వరుసలో ఉంటుంది. దట్ మీన్ ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఫండ్ ఫ్లో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తే యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ టర్మ్స్ యుఎస్ మార్కెట్స్ కంటే ఎమర్జింగ్ మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి అనుకుంటే, అందులో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రెంత్ ఉంటుంది అనుకుంటే, దెన్ నిజంగా గ్లోబల్ గా జరిగే ఈవెంట్స్ అన్ని మనకు ఒక ఆపర్చునిటీయా లేకపోతే రిస్కా భయపడి బయటకు వచ్చేయాల్సిందా? ఇప్పుడు ఆయిల్ రిలేటెడ్ గా కూడా మాట్లాడాను. అది ఇండియన్ ఎకానమీ స్ట్రెంత్ చేస్తుంది అనుకుంటే అది మనకి మంచిదా చెడ్డదా? పోనీ అది మార్కెట్ ని పెంచుతుంది అనేది పక్కన పెట్టేద్దాం. రీసెంట్ టైమ్స్ లో మన జీడిపి డేటా కానీ, ఆర్బీఐ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ కానీ, రీసెంట్ టైమ్స్ లో వస్తున్న టాప్ నెంబర్స్ కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ గా అండ్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ సెగ్మెంట్స్ లో ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ గా రిజల్ట్స్ కానీ, డిఫెన్స్ స్పేస్ లో పర్టికులర్ గా రీసెంట్ టైమ్స్ లో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి గ్లోబల్ గా చాలా ఇంట్రెస్ట్ మన డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా పెరగడం కానీ, ఇవన్నీ ఇండియా పరంగా మీకు ఎక్కడైనా బ్రాడ్ గా మార్కెట్ కొంత ట్రాప్ మోడ్ లో ఉందని ఎలా మిమ్మల్ని భయం క్రియేట్ చేసేలా చేస్తున్నాయా? సో మార్కెట్ ఒక మూమెంట్ ని మర్చిపోండి, డేటాని చూసుకోండి. డేటా మీకు బయటకు వచ్చేయమని చెప్తుంది అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ కానీ ఆర్ ఫర్దర్ గ్రోత్ ఉండదు మార్కెట్ లో. ఇండియా ఇస్ ఎ వీక్ ఎకానమీ అని మీకు అనిపించింది అనుకోండి, బయటకు వచ్చేయండి, తప్పలేదు. బట్ జస్ట్ మార్కెట్ పడితే ఇంకొక 5% 10% ఒకవేళ మార్కెట్ రేపు పొద్దున ఎప్పుడైనా పడితే ఏదైనా రీజన్ తో గుర్తుంచుకోండి, అది ఇండియా ప్రాబ్లం కాదు, గ్లోబల్ గా ఏదో జరిగి పడింది. టెన్షన్స్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ రియాక్ట్ అవుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు బయటకు వచ్చేయడం, రికవర్ అయిపోయినప్పుడు మళ్ళీ హైలో కొనుక్కోవడం లాజిక్ లేదు. కాబట్టి ఈ డేటా కూడా రీసెంట్ టైమ్స్ లో చూపించిన ఈ డేటాతో కూడా మీరు కంబైన్ చేసి చూసారంటే ఇండియాలో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందనేది ఇక్కడ ఈ స్లైడ్ ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ గ్లోబల్ గా కూడా కంపేర్డ్ విత్ యుఎస్ మార్కెట్, ఎమర్జింగ్ మార్కెట్స్ లో స్కోప్ చాలా స్ట్రాంగ్ గా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ రెండింటిని లాక్ చేసి మన ఇండియన్ ఫ్యాక్టర్స్ తో మీరు దాన్ని మిక్స్ చేశారనుకోండి, ఆర్బీఐ, జీడిపి, ఇన్ఫ్లేషన్, కంపెనీస్ ఒక ఎర్నింగ్స్, క్యాపెక్స్, ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ పెరగడం, ఇవన్నీ మీకు కంబైన్ చేసి చూసినప్పుడు మీకు ఒక లాజిక్ అర్థం కావాలి. స్టే ఇన్వెస్టెడ్. బట్ 10-20% క్యాష్ ఎందుకు మెయింటైన్ చేయమంటున్నాను యాజ్ అ పాకెట్ మనీగా, ఇన్వెస్టర్ ఒక పోర్ట్ఫోలియో పాకెట్ మనీగా. అంటే ఎవరికి తెలుసు గ్లోబల్ గా ఓవర్ నైట్ లో ఏమేమి స్టేట్మెంట్స్ వస్తాయని, కింద పడితే కొనడానికి మరి లిక్విడ్ గా ఏమీ లేకపోతే రీసెంట్ టైమ్స్ లో నేను గమనించింది అదే మన వాళ్ళ దగ్గర. కాబట్టి గుర్తు పెట్టుకొని మరి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడక ముందు నుంచి చెప్తున్నాను, ఈవెన్ రేపు పొద్దున పెరిగాకైనా సరే 10 మినిమం % 20 మీకు ఒకవేళ మార్కెట్ ఓవర్ వాల్యూడ్ లో ఉంది, నేను ఏదైనా పడితే కొనాలి, మంచిగా కొనాలనుకుంటున్నా అంటే మాక్సిమం 20% మాత్రమే లిక్విడ్ ఫామ్ లో, లైక్ లిక్విడ్ ఫండ్స్ లో కానీ, లిక్విడ్ బీస్ లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ, వీటిలో డబ్బులు పెట్టి ఉంచుకోండి. ఏదైనా గ్లోబల్ గా టెన్షన్స్ ఆర్ ఏదైనా సడన్ పానిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు మార్కెట్ లో మీరు అనుకుంటున్న స్టాక్స్ ని తక్కువ ధరలో కొనడానికి అది హెల్ప్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ రిలేటెడ్ గా మీకు ఈ చార్ట్ ని కూడా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ మీ ఒపీనియన్ చెప్పండి ఈ చార్ట్ రిలేటెడ్ గా. ఇక్కడ మీకు నిఫ్టీ ఎక్కడుంది? 6 months చార్ట్ లేండి, సెబీ వాళ్ళ రూల్స్ ప్రకారమే. నిఫ్టీ ఎక్కడుంది? దాని యొక్క 20 day, 50 day, 100 day, 200 day మూవింగ్ యావరేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇండైరెక్ట్ గా ఇవన్నీ మీకు సపోర్ట్స్ గా తెలిసిపోతాయి. సో ప్రెసెంట్ నిఫ్టీని చూస్తే 24,850 దగ్గర ఉంది కదా, సుమారుగా 20 day యావరేజ్ కి దగ్గరగా ఉంటుంది. ఇఫ్ ఇన్
కేస్ ఈ 20-day యావరేజ్ కి బిలో ఫాల్ అయిందంటే 50-day మూవింగ్ యావరేజ్ 24,340 దగ్గరగా మనకు కనిపిస్తుంది. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా 20, 50, 100, 200-day యావరేజ్ ని కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇలా మార్కెట్స్ చూస్తే దగ్గరగా 20-day మూవింగ్ యావరేజ్ దగ్గరే ప్రెసెంట్ తిరుగుతూ ఉన్నాయి. డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ అంతా మనకి పాజిటివ్ గానే ఉంది. బట్ డ్యూ టు గ్లోబల్ గా ఉంటున్న కొన్ని టెన్షన్స్, మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న టెన్షన్స్ కారణంగా అన్సర్టనిటీ ఉంది. బట్ అది సాల్వ్ అయిందంటే అప్పుడు మన మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రెంత్ కనిపించే అవకాశం ఉంటుంది. లేదా గ్లోబల్ టెన్షన్స్ ఇంకాస్త రైజ్ అయ్యి యుఎస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి యుఎస్ కూడా దాడి చేయడానికి, ఇరాన్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది అనుకోండి. ఎందుకంటే ఒక 2 నేవల్ షిప్స్ వెళ్ళాయంటున్నారు. 31 రీఫ్యూయలింగ్ ట్యాంక్స్ కూడా ఆ జోన్స్ లోకి వెళ్తున్నాయని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రామినెంట్ ఇంటర్నేషనల్ గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసే వెబ్సైట్స్ లో నేను గమనిస్తూ ఉన్నాను. బట్ లెట్స్ హోప్ అలాంటిది ఏది గ్లోబల్ గా ఇంటర్నేషనల్ గా జరగకూడదు. మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అవ్వాలని. బట్ బీ ప్రిపేర్, అలాంటిది ఏదైనా జరిగితే మార్కెట్ పడితే అది అవకాశమే కానీ భయపడి మార్కెట్ లోకి వెళ్లిపోయే ఒక ఎగ్జిట్ డోర్ కాదనేది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న A to Z ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇలా కంబైన్ చేస్తూ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ రేపు యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా నైట్ లేండి, ఎల్లుండి మార్నింగ్ మన మార్కెట్ లో ఇంపాక్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, ఫర్దర్ ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేస్తారని, ఇన్ఫ్లేషన్ గురించి, జీడిపి గురించి అండ్ మొత్తం మార్కెట్ గురించి, ఎకానమీ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే ఫెడ్ దగ్గర నుంచి ఉంటాయి. రేపు నైట్ ఉంటాయి. తర్వాత రోజు 19th June మార్కెట్ లో ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో రేపు ఓవర్ నైట్ లో ఎవరైనా పొజిషన్స్ క్యారీ చేయాలనుకుంటున్న ట్రేడర్స్ కొంత జాగ్రత్త ఆర్ హెడ్జ్డ్ గా అయినా సరే పొజిషన్స్ ని మేనేజ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ స్టాక్ మార్కెట్ లో ఎవరైనా స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ వాటిని రెంట్ కి ఇచ్చి డబ్బుల్ని సంపాదించాలనుకుంటుంటే SLB మెకానిజం రిలేటెడ్ గా ఇంపార్టెంట్ వీడియో రీసెంట్ టైమ్స్ లో చేశాను. ప్రాబబ్లీ ఒకవేళ మీరు చూడనట్లయితే, మేబీ thumbnail ఆర్ టైటిల్ అట్రాక్టివ్ గా లేక చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. అలాగే ఎవరికైనా బ్యాంక్స్ లో లోన్స్ రాకపోతూ ఉంటే ఆర్ ఎక్కడైనా మీకు అధిక వడ్డీకి ఎవరైనా లోన్స్ ఇస్తూ మెజారిటీ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్స్ లో మీకు తక్కువ వడ్డీకి లోన్స్ రాకపోతుంటే మాత్రం ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మస్ట్ వాచ్ దిస్ వీడియో. ఫస్ట్ ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ చాలా ఫార్మా స్టాక్స్ పడ్డాయి కదా, పర్టికులర్ గా సన్ ఫార్మా అండ్ ఎవరెవరైతే యుఎస్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారో వాళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్ల ధరలు ఎక్కువగా పడ్డాయి కదా. ప్రధానమైన కారణం యుఎస్ లో ఉంటున్న కొంతమంది రిపోర్టర్స్ తో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్. ఇక దగ్గరలోనే ఫార్మా రిలేటెడ్ గా టారిఫ్లని వేయబోతున్నాడనేలా స్టేట్మెంట్స్ అయితే తను చేశారు. ఇవేంటంటే స్పెషల్ టారిఫ్లు అన్నమాట. ఎంటైర్ కంట్రీ మీద కాదు, సెక్టార్ మీద. అది కూడా యుఎస్ లో ప్రొడ్యూస్ అవ్వని ఫార్మా మీద. మరి ఇండియాలో ఉన్న ఏ కంపెనీస్ యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి? ఇది నేను గతంలోనూ చెప్పాను, మళ్ళీ చూపిస్తున్నాను డేటా. ఈ డేటా తర్వాత రియాలిటీ మాట్లాడుకుందాం. డేటా దేముంది, ఎక్కడైనా మనకు దొరుకుతుంది. బట్ రియాలిటీ ఏంటో కూడా చెప్తాను. కానీ ఇక్కడ మీరు చూసారంటే డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, అరబిందో, లూపిన్, జైడస్, సిప్లా, గ్లెన్మార్క్, అలెంబిక్, టోరెంట్ అందరూ కూడా యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు. అండ్ ఏ సెగ్మెంట్స్ లో ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారన్న డేటాను కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సో ఎప్పుడెప్పుడైతే ట్రంప్ సైడ్ నుంచి ఫార్మా మీద టారిఫ్లు వేస్తున్నాను అనే స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయో పర్టికులర్ గా ఈ స్టాక్స్ లో ఎక్కువగా మనకి వోలటాలిటీ డౌన్ సైడ్ కి అయితే ఉంటుంది. కానీ రియాలిటీ మాట్లాడుకుందాం, నిజంగా అంత ఈజీ అయ్యే పని అయితే ఈ పాటికి వేసుండరా? నేను గతంలో కూడా ఫార్మా రిలేటెడ్ గా మాట్లాడుతున్నప్పుడు చాలా అండర్ లైన్ చేసి మరీ చెప్పాను. ఆ సెగ్మెంట్ ని టచ్ చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది యుఎస్ హెల్త్ ఎకానమీ. అక్కడ ధరలను పెంచేస్తే యుఎస్ కి సంబంధించిన రెవెన్యూస్ పెరుగుతాయి. ట్యాక్స్ ని కలెక్ట్ చేసుకుంటారు వేరే కంపెనీస్ దగ్గర నుంచి. యుఎస్ కి తెచ్చి అమ్ముతున్నప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు. మరి ఆ కంపెనీ ఏమైనా నష్టాలను అమ్ముకుంటుందా? లేదు కదా, ధరని పెంచి అమ్ముకుంటుంది. వాల్యూమ్స్ తగ్గడానికి అదే డిస్క్రిషనరీ ప్రొడక్ట్ కాదు. కొనాలా లేదా అని డిస్క్రిషన్ మీద ఉండదు. ఖచ్చితంగా తీసుకోవాల్సిన డ్రగ్స్ ఉంటాయి. లైక్ ఏదైనా కారా, నగలా, లేకపోతే ఇంకేదైనా వస్తువా వాడాలా వాడకూడదా అని డిసైడ్ అవ్వడానికి. పేస్ట్ అయినా కొంచెం తగ్గించి వాడచ్చు, సోప్ అయినా కొంచెం తగ్గించి వాడచ్చు. మెడికేషన్స్ అలా అవ్వవు కదా, ఎంత వాడాలో అంత వాడాల్సిందే. సో అది డైరెక్ట్ గా యుఎస్ ఎకానమీ మీద, పర్టికులర్ గా హెల్త్ కేర్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ స్పేస్ లో డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్లు తీసుకోకూడదు. కాబట్టి తను కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారే కానీ రియాలిటీలోకి అంత ఈజీగా వెళ్ళట్లేదు. యాక్చువల్లీ యుఎస్ కి చాలా మంది ఫార్మా ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు అండ్ ఇండియా కూడా చేస్తూ ఉంటుంది. బట్ ప్రెసెంట్ ట్రంప్ ఫోకస్ చేస్తున్నది, ఎక్కువగా టార్గెట్ చేయాలనుకుంటున్నది ఇండియాని కాదు, యూరోపియన్ యూనియన్ ని. యుఎస్ కి చేస్తున్న ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఒక గ్రాఫ్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఎక్కడ ట్రంప్ టారిఫ్లు ఎక్కువ వేసేస్తాడా అని రీసెంట్ టైమ్స్ లో కావాల్సిన డ్రగ్స్ కంటే అధికమైన డ్రగ్స్, ఈ ఫార్మా ప్రొడక్ట్స్ ని కూడా యుఎస్ వాళ్ళు ఇంపోర్ట్స్ అయితే చేసుకున్నారు. ఆ స్పైక్ ని కూడా మీరు గమనించవచ్చు. యూజువల్ గా ఉంటున్న ఇంపోర్ట్స్ కంటే రీసెంట్ లో పెరిగిన ఇంపోర్ట్స్. ఈ ఫస్ట్ కనిపిస్తున్న లైన్ EU అనమాట, యూరోపియన్ యూనియన్. ఫార్మా ఇంపోర్ట్స్ ఎలా ఉంటాయి యుఎస్ లోకి, వేరే వేరే దేశాలు ఎలా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి, ఏ కంట్రీస్ టాప్ లిస్ట్ లో ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. సో ఓన్లీ ఇండియానే కాదు, తను టార్గెట్ చేస్తున్నది మెయిన్లీ యూరోపియన్ యూనియన్ ని. ఎంతసేపు టారిఫ్లు వేస్తానంటే వాళ్ళు ఏదో ఒకటి తగ్గుతారని, ఒకవేళ తగ్గకపోతే వేసేస్తున్నానని స్టేట్మెంట్స్ చేసి మళ్ళీ నాతో మాట్లాడారు, డిస్కషన్స్ చేస్తున్నారు, మళ్ళీ నేను కొంత టైం ఇస్తానని ఇలా చెప్పి ఏదో ఒక విధంగా తనకు కావాల్సింది రాబట్టుకోవడానికే ట్రంప్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారనేలా నాకైతే కనిపిస్తుంది. సో టు మై బెస్ట్ నాలెడ్జ్ ఈ స్పేస్ ని టచ్ చేస్తే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది మాత్రం యుఎస్ కి సంబంధించిన హెల్త్ కేర్ సిస్టమే. సో కాబట్టి
కాబట్టి ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఈ ఒక ఎన్విరాన్మెంట్ లో, ఈ ఒక అన్సర్టనిటీతో పానిక్ అయ్యి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక సెబీ వాళ్ళు మీడియా ఛానల్స్ లోకి వచ్చి ఈ స్టాక్ కొనండి, ఈ స్టాక్ కి ఆర్డర్స్ ఉన్నాయి, ఈ స్టాక్ కి టెక్నికల్ గా బాగుంది, ఈ స్టాక్ కమింగ్ టైమ్స్ లో ఇది జరగబోతుంది, అది జరగబోతుందని స్టాక్స్ ని పంప్ చేసి స్టాక్ ధరలను పెంచి దానికి ముందే తన వాళ్ళ చేత దాన్ని కొనించి స్టాక్ పెరిగాక దాన్ని అమ్మి లాభం పొంది, లాభం అంటే 1-2 లక్షలు అనుకోకండి, 11 కోట్ల లాభం పొంది సెబీకి దొరికి కోట్లు సంపాదించిన సంజీవ్ బాసిన్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఇన్ టర్మ్ ఆర్డర్ నైతే రిలీజ్ చేశారు. తను సంపాదించిన 11,37 లక్షలు ఏదైతే దీన్ని చేయడం ద్వారా సంపాదించారో మొత్తాన్ని కూడా ఇంపౌండ్ చేస్తూ, అంటే సీజ్ చేస్తూ, మళ్ళీ తీసేసుకుంటూ, వెనక్కి తీసేసుకుంటూ తనని స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ఎలా తను ఇదంతా చేశారనేది మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఫ్రెండ్స్, మీడియా ఛానల్స్ లోకి వచ్చి ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్, మీరు అప్పటి వరకు వినన్ స్టాక్ గురించి ఏవేవో నెరేటివ్స్, ఏవేవో థీమ్స్ చెప్తూ దాని మార్కెట్ క్యాపిటల్ కూడా సరిగా ఉండదు, అలాంటి వాటిల్ని గాల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీకు మెసేజ్లు కూడా వస్తుంటాయి చాలా వరకు, ఈ స్టాక్ ఇలా అయిపోతుంది, అలా అయిపోతుందని. కానీ గుర్తుంచుకోండి, ఎవరైతే అలా స్టాక్స్ ని ఊరికే లేపాలని చూస్తూ ఉంటారో, ఊరికే దాని మీద పాజిటివిటీ పెంచాలని చూస్తుంటారో, మీరు జస్ట్ అలాంటి టైంలో ఒక్కసారి స్క్రీనర్ లోకి వెళ్ళి ఆ ఎక్స్ అనే కంపెనీ రిలేటెడ్ గా ఇక్కడ సర్చ్ చేసి, లెట్స్ సే ఎగ్జాంపుల్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా పెద్ద కంపెనీ, పెద్ద మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. అలా కాకుండా చిన్న మార్కెట్ క్యాపిటల్ ఉంటున్నది, 100 కోట్లు 500 కోట్లు ఉంటున్న కంపెనీ గురించి మీకు ఎవరైనా చెప్తూ ఉంటే కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చి ప్రమోటర్స్ రీసెంట్ టైమ్స్ లో ఏం చేస్తున్నారో చూడండి. ఇక్కడ 50% దగ్గరగా వాటా కాన్స్టెంట్ గా ఉంది, కొంచెం కొంచెం తగ్గుతున్నా ఆల్మోస్ట్ 50% దగ్గరగా ఉంది. కొన్ని కంపెనీల్లో 25% కాస్త 20% కి, 20 కాస్త 15 కి, 15 కాస్త 10 కి వీళ్ళు ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు ప్రమోటర్స్. మన రీటైలర్స్ హ్యాపీగా దాన్ని కొనేసుకుంటూ ఉంటారు. ఎలా కొంటారు, రీటైలర్స్ ఎందుకు కొంటారు, ఆ స్టాక్ గురించి వాళ్ళకి ఎలా తెలుసు? ఇదిగోండి, ఇలా ఈ పర్టికులర్ స్టాక్ లో ఇలా జరుగుతుంది, అది 20-30% పడుతుంది, బట్ స్టిల్ దీని గురించి పెద్ద పెద్ద వాళ్ళకే తెలుసు, అక్యుములేట్ చేసుకుంటున్నారు. మీరు కూడా అక్యుములేట్ చేసుకోండి అని రీటైలర్స్ కి ఎంతసేపు రాంగ్ సైడ్ ఇచ్చి ప్రమోటర్స్ కి ఎగ్జిట్ కల్పించేది చాలా మంది ఆపరేటర్స్ చేసే పని. ఇక్కడ తను చేసిన పని కూడా సిమిలర్ గా అలాంటిదే. కానీ తను టీవీలోకి వచ్చి లెట్స్ సే ఒక ఎక్స్ అనే స్టాక్ ని బై చేయండి, టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇది, ఈ పర్టికులర్ స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, ఆ స్టాక్ గురించి పంప్ చేసే ముందు తన కజిన్ బ్రదర్స్ కి, తనకి తెలిసిన వాళ్ళకి దాన్ని కొనమని చెప్పి, తర్వాత పంప్ చేశాక స్టాక్ పెరిగాక మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని, వాళ్ళందరూ అమ్మేసుకొని లాభం పొంది కోట్లు సంపాదించారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ పట్టినా మీకు టిప్సే కనిపిస్తాయి. అసలు మీరు ఆ పేరు ముందు కూడా వినుండరు. ఆ పర్టికులర్ స్టాక్ ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నా నేరేటివ్స్ బిల్డ్ అవుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త. ముందు బిజినెస్ ని స్టడీ చేయండి, తర్వాత ఫౌండర్స్ ఎవరు, కంపెనీని నడుపుతున్నది ఎవరు, ఏం బిజినెస్ చేస్తున్నారు, కనీసం మీకు దాని రిలేటెడ్ గా కొంత ఐడియా అయినా ఉందా, ఎప్పుడైనా విన్నారా కంపెనీ గురించి? ఒకవేళ వినున్నా ఆ నెరేటివ్ ఏదైతే ఉందో అది నమ్మసక్యంగా ఉందా లేదా? ఎందుకంటే ఏ స్టాక్ రిలేటెడ్ గా అయినా కొనడానికి, అమ్మడానికి రెండు పక్కలా మాట్లాడొచ్చు మనం. సో ఓన్లీ ఒక ఏరియానే కాకుండా ఇంకొక ఏరియా ఏముంది, గ్రే ఏరియా ఏముంది, అది మీరు మినిమం టు మినిమం స్క్రీనర్ వెబ్సైట్ లోకి వచ్చి డౌన్ సైడ్ కి వచ్చి ప్రమోటర్స్ ఏం చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో అనేది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళ డెట్ ఎలా ఉంది అండ్ వాళ్ళ రీసెంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎలా గ్రో అవుతుంది అండ్ స్టార్టింగ్ లో వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు అనేది కూడా ఇస్తారు. కాబట్టి దాని మీద చిన్న రీసెర్చ్ చేసినా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దయచేసి సోషల్ మీడియాలో ఎవరో మీ దగ్గరకు వచ్చి ఈ స్టాక్ ఇక్కడ కొనండి, ఇక్కడికి వెళ్తుంది, లేకపోతే ఇలా జరిగిపోతుంది, అలా అయిపోతుందంటే మీ మంచి కోసమే అలా చెప్తున్నారని పెద్ద మొత్తంలో డబ్బులు దాంట్లో పెట్టారంటే కొన్ని స్టాక్స్ స్టాక్ మార్కెట్ నుంచి కనిపించకుండా కూడా పోతాయి. ఇది ముఖ్యంగా ఎస్ఎంఎస్ఎల్ ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంది. అండ్ టీవీ ఛానల్స్ లో కూడా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే, ఎందుకంటే మోస్ట్లీ ట్విట్టర్ అండ్ మీడియా ఛానల్స్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తిని ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తి, ఇంత పెద్ద పేర్లు కూడా బయటకు వస్తున్నాయంటే మీరు ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, అది నేను చెప్తున్నా సరే ఆఖరికి నమ్మి మీరు పెట్టకూడదు. దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్, దాని మీద మీరు ప్రాపర్ గా కొంత టైం అయినా స్పెండ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఆ స్టాక్ ని కొనడం కానీ అమ్మడం కానీ చేయాలి. అలా కాకుండా బ్లైండ్ గా నమ్మడం మీరు స్టాక్ మార్కెట్ లో చేసుకుంటూ వెళ్లారంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి చేతుల్లో తప్పకుండా మోసపోతారు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈవెన్ నేను చెప్పే స్టాక్ అయినా సరే మీరు ఖచ్చితంగా దాని మీద అనాలిసిస్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఒకవేళ తను ఎలా స్కామ్ చేశారో ఆ ఎంటైర్ రీసెర్చ్ ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ కాపీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఆల్మోస్ట్ 140 పేజీలు, 149 పేజెస్ అనమాట. ఎలా టీవీ ఛానల్స్ లో తను ఏ స్టాక్స్ రిలేటెడ్ గా చెప్పేవాళ్ళు, అదే ఊరు పేరు లేని కంపెనీలు కూడా కాదు, ఎల్ఎన్టీ టెక్నాలజీస్ కరెక్ట్ గా ఆ పాయింట్ లో వాళ్ళు ఎలా కొనేవాళ్ళు, తర్వాత ఎలా ఎగ్జిట్ అయ్యేవాళ్ళు, ఈ డేటా అంతా కనిపిస్తుంది. సో పెద్ద పెద్ద కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మీడియా ఛానల్స్ లో దాన్ని పంప్ చేసి 11 కోట్ల దగ్గరగా తను సంపాదించాడంటే ఇక నెక్స్ట్ మీ సరౌండింగ్స్ లో ఏ లెవెల్లో ఉంటున్నాయి వీటి రిలేటెడ్ గా పంప్ అండ్ ఎర్నింగ్ క్రోర్స్ గేమ్ అనేది మీకు ఇమాజినేషన్ కుదులుతున్నాను. బట్ వీలైతే మాత్రం ఇది 149 పేజెస్ డాక్యుమెంట్, వీలైతే మాత్రం నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, మస్ట్ గా దీన్ని రీడ్ చేయండి. ఎలా బిగ్
స్టాక్స్ లో కూడా, పేరున్న స్టాక్స్ లో కూడా రీటైలర్స్ ని యూస్ చేసి వోల్టాలిటీని క్రియేట్ చేసి మనీని ఎలా సంపాదించుకున్నారు వీళ్ళనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫైనలీ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి మధ్యలో జరుగుతున్న, ఎప్పటి నుంచో జరుగుతున్న కోల్డ్ వార్ కి ది ఎండ్ కార్డ్ అయితే పడింది. ఫస్ట్ ఫ్రైడేలో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండేది, థర్స్డే లో నిఫ్టీకి సంబంధించిన ఎక్స్పైరీ ఉండేది. నేను ఈ రీసెంట్ టైమ్స్ లో మొత్తం మంత్లీ కాంట్రాక్ట్స్ కి మారిపోయిన తర్వాత చెప్తున్నాను, రెండు పక్క పక్కనే ఉంటే బిఎస్సి వాళ్ళకి సంబంధించిన సెన్సెక్స్ వాటికి పెద్దగా వాల్యూమ్స్ అండ్ బిజినెస్ రావట్లేదని ఫ్రైడే ఎందుకులే అని చెప్పి ట్యూస్డేకి మారారు. సో దట్ వాళ్ళకి మంచి ఎడ్జ్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే థర్స్డే నిఫ్టీకి సంబంధించిన ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఫ్రైడేను బిఎస్సికి సంబంధించిన సెన్సెక్స్ నే ఫోకస్ చేస్తారు, మండేను బిఎస్సికి సంబంధించిన సెన్సెక్స్ నే ఫోకస్ చేస్తారు, ట్యూస్డేను యాజ్ అన్ ఎక్స్పైరీగా బిఎస్సికి సంబంధించిన సెన్సెక్స్ నే ఫోకస్ చేస్తారు. ట్యూస్డే అయిపోయిన తర్వాత వెనస్డే, థర్స్డే మళ్ళీ నిఫ్టీకి మూవ్ అవుతూ ఉంటారు. అంటే ఎక్కువ వాల్యూమ్స్ చెప్తున్నాను. ఓవరాల్ గా ప్రతి దాంట్లో ప్రతిరోజు ట్రేడ్లు జరుగుతుంటాయి. మెజారిటీ ఆఫ్ వాల్యూమ్స్ ఇలా జరిగేవి. దీంతో బిఎస్సికి మంచిగా మార్కెట్ షేర్ గెయిన్ అవడం, మంచిగా బిజినెస్ జరగడం కనిపించింది. ఇది గమనించిన ఎన్ఎస్సి వాళ్ళు మేము కూడా ట్యూస్డేకి వెళ్ళిపోతాం, మాకు కూడా ట్యూస్డేనే ఇవ్వండి అనేలా సెబీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి సెబీ ఆమోదం తెలిపింది. ఓకే, మీరు ట్యూస్డేకే రండి అని ఎన్ఎస్సికి వాళ్ళ ఎక్స్పైరీస్ ని ట్యూస్డేనా కంప్లీట్ చేసుకునేలా అప్రూవల్ అయితే ఇచ్చింది. బట్ ఎన్ఎస్సి ట్యూస్డేకి వచ్చి సెన్సెక్స్ కూడా ట్యూస్డేనే ఉందంటే, అంటే నిఫ్టీ సెన్సెక్స్ రెండు ఎక్స్పైరీలు ట్యూస్డేనే ఉందంటే నష్టపోయేది సెన్సెక్స్. కాబట్టి వాళ్ళు ట్యూస్డేకి వస్తుంటే మేము థర్స్డేకి వెళ్ళిపోతాం, మాకు థర్స్డేకి ఇవ్వండి అనేలా బిఎస్సి థర్స్డే ఎక్స్పైరీకి అడిగినట్లు అండ్ దానికి సెబీ వాళ్ళు ఆమోదం తెలిపినట్లయితే కనిపిస్తుంది. మరి ఇంకేమైంది, పెద్ద డ్యామేజ్ ఏం లేదు కదా. నిఫ్టీ 50 ఈ ఎక్స్పైరీనేమో ట్యూస్డే ఉంటుంది అనుకుందాం, బిఎస్సికి సంబంధించిన సెన్సెక్స్ ఎక్స్పైరీ థర్స్డే ఉంటుంది అనుకుందాం. స్టిల్ వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉంది కదా. అంటే జస్ట్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఇందాక నేను ఏమని చెప్పాను, ట్యూస్డే ఒకవేళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటే థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత వచ్చే ఫ్రైడే, తర్వాత మండే, తర్వాత ట్యూస్డే 3 రోజుల ఎడ్జ్ సెన్సెక్స్ కి దొరికేది. కానీ ఇప్పుడు థర్స్డే కి మారిపోతే నిఫ్టీ 50 ట్యూస్డే కి ఎక్స్పైర్ అయిన తర్వాత వెనస్డే అండ్ థర్స్డే ఈ 2 రోజుల ఎడ్జ్ ఉంటుంది. ఒక రోజు మెయిన్ ఎడ్జ్ ని సెన్సెక్స్ కోల్పోతుంది. దాని కారణంగా వాల్యూమ్స్ ఒక 20% ఇంపాక్ట్ అండ్ ఎర్నింగ్స్ ఒక 7 to 8% ఇంపాక్ట్ కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేమైనా బిజినెస్ ని థ్రెట్ కి గురి చేసేదంటే కాదు. అంతకుముందు ఒక ఫుల్ కేక్ ఉంటది అనుకుంటే దాంట్లోంచి ఒక ముక్క పోయింది అంతే. బట్ అలా అని నెగిటివ్ గా చూడాల్సిన బిజినెస్ ఏం కాదు. స్లో అండ్ స్లోగా మన ఇండియన్ మార్కెట్స్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు బిఎస్సి రిలేటెడ్ గా వాల్యూమ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. కంగారు పడాల్సింది కాదు. కానీ చెప్పాను కదా, ఒక చిన్న పీస్ ఆఫ్ కేక్ మిస్ అయింది ఇప్పుడు బిఎస్సి సైడ్ నుంచి. బట్ స్టిల్ ఆ మిగిలిన కేక్ ఏదైతే ఉందో ఆ కేక్ ఇంకా పెరిగేదానికే ఛాన్స్ ఉంది విత్ ఇండియన్ మార్కెట్ ఎక్స్పాన్షన్. అంటే రేపటి నుంచి ఇమీడియట్ గా మొత్తం మారిపోతుందా అంటే కాదు. ఆగస్టు 31 వరకు ఏ చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. బట్ సెప్టెంబర్ 1 నుంచి ఉంటున్న కాంట్రాక్ట్స్ అన్ని కూడా బిఎస్సికి సంబంధించి థర్స్డే ఎక్స్పైరీ మనకి మారుతుంది. మీన్స్ ఆగస్టు 31 వరకు బిఎస్సికి సంబంధించిన ఎక్స్పైరీ వీక్లీ కాంట్రాక్ట్స్ ఏవైతే మీరు చూస్తున్నారో వాటి ఎక్స్పైరీ ట్యూస్డేనే జరుగుతుంది. థర్స్డే కి సెప్టెంబర్ 1 నుంచి మారిపోతాయి. అలాగే ఎన్ఎస్సి కూడా ఆగస్టు 31 వరకు అన్ని ఎక్స్పైరీస్ ఏవైతే జరుగుతున్నాయో యథావిధిగా జరుగుతాయి థర్స్డేనా, వేరే సెప్టెంబర్ 1 నుంచి ట్యూస్డేకి మారిపోతుంది. సో ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి ప్లేస్ లోకి, బిఎస్సి ఎన్ఎస్సి ప్లేస్ లోకి ఎక్స్పైరీలో షిఫ్ట్ అయితే చేసుకున్నాయి. ఈ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద మార్కెట్ లో, క్యాపిటల్ మార్కెట్ లో ఇలా నాకు ఈ రోజు కావాలి ఆ రోజు కావాలని ఒక్కొక్క రోజుకు మార్చుకుంటూ షిఫ్ట్ అయితే చేసుకుంటున్నారు. ప్రాబబుల్లీ నాకు తెలిసినంత వరకు సెబీ అయితే అల్టిమేట్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే మార్చుకుంటున్నారో అదే ఫైనల్, ఇంకా మారకూడదని అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంకొకసారి ఇలాంటి చేంజెస్ మళ్ళీ వీళ్ళ సైడ్ నుంచి రాకూడదని. బికాస్ అల్టిమేట్లీ ఇది లాజిక్ లేని ఇన్ఫర్మేషన్ కదా. ప్రతిసారి మనం తెలుసుకోవాలి, ప్రతిసారి దీనికి మైండ్ ని ట్యూన్ చేసుకోవాలి. అన్నెసరీ కదా. జస్ట్ బికాస్ బిజినెస్ లో గ్రోత్ కోసం ఇలా మల్టిపుల్ టైమ్స్ ముందుకి వెనక్కి మారుతూ ఉన్నారు ఈ రీసెంట్ టైమ్స్ లో. నెక్స్ట్ విశాల్ మెగా మార్ట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్ లో నేను మీకు ఇమేజ్ చూపిస్తూ చెప్పాను కదా, 17th June విశాల్ మెగా మార్ట్ కి సంబంధించిన లాక్ ఇన్ ఎక్స్పైరీ అవ్వబోతుంది, లాక్ ఇన్ ఎండ్ అవబోతుందని. అండ్ నిన్నటి వీడియోలో కూడా ఏమని చెప్పాను, ప్రమోటర్స్ 10,000 కోట్లకు సంబంధించిన షేర్లని 15 రూపీస్ పర్ షేర్ డిస్కౌంట్ పెట్టి, అంటే 12% డిస్కౌంట్ పెట్టి అమ్మబోతున్నారని నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇవాళ 7 to 8% నెగిటివ్ లో ఓపెన్ అయిన స్టాక్ 7 నుంచి 8% దగ్గరగా పడిన స్టాక్, స్టార్టింగ్ లో ఈ ప్రమోటర్స్ అమ్ముతున్నారనేసరికి పడిన స్టాక్ అక్కడి నుంచి పెరిగి 4% లాభాల్లో ముగిసింది. దట్ మీన్ ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా పడితే కొందా అని వెయిట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ ఎంత ఉన్నారనేది మనకి తెలుస్తుంది. అండ్ ఈ విశాల్ మెగా మార్ట్ తో పాటు వి మార్ట్, V2 రిటైల్, బజార్ స్టైల్ వీటన్నిటి పరంగా ఉంటున్న బిజినెస్ కంపారిజన్ ని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో అయితే స్ట్రాంగ్ లిక్విడిటీ అయితే కనిపిస్తుంది. బట్ అది డైరెక్ట్ మార్కెట్ లోకి రావట్లేదు. ఇలా ప్రమోటర్స్ అండ్ ఈ ఐపీఓ లో లాక్ ఇన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ అవుతున్న PE ఇన్వెస్టర్స్ మొత్తానికి వాళ్ళ చేతిలోకి డబ్బులు అయితే వెళ్తూ ఉంది. ఫైనలీ విశాల్ మెగా మార్ట్ ఈవెన్ ఆఫ్టర్ ప్రమోటర్ సెల్లింగ్ 10,000 కోట్ల దగ్గరగా అమ్మిన తర్వాత కూడా స్ట్రాంగ్ గా ఇవాళ ఎండ్ అయింది. బట్ నిన్నటి వీడియో చూసిన ఇన్వెస్టర్స్ కి ఇవ్వాలనుకుంటున్న ఒకే ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, నేను ఏమని చెప్పాను, 10% మాత్రమే ప్రమోటర్స్ వాళ్ళ వాటాను అమ్ముతున్నారని చెప్పాను.
కానీ వాళ్ళ డిమాండ్ బాగుంటూ ఉండడం అప్ సైజ్ చేశారనమాట. 19.8% వాటాను అమ్మేశారు అంటే సుమారుగా 20% వాటాను అమ్మేశారు. ఇక వీళ్ళ దగ్గర మిగిలింది 54% వాటా మాత్రమే. బట్ సైజ్ అయితే ఇందాక నేను చెప్పింది 10,000 కోట్లకు దగ్గరగానే మొత్తం వాటానైతే అమ్మారు. కానీ అంతకుముందు అనుకుంది తక్కువ, కానీ ఇప్పుడు దానికంటే మంచిగా డిమాండ్ ఉంటుండడం 20% దగ్గరగా వాటాని సమయత్ సర్వీసెస్ వాళ్ళు సెల్ చేసి డబ్బులుగా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వాట్సాప్ వాళ్ళు ఫైనల్లీ యాడ్స్ అయితే తీసుకురాబోతున్నారు. మీరు ఇంకా వాట్సాప్ వాడుతున్నప్పుడు మీకు యాడ్స్ డిస్ప్లే అవుతాయి. దీంతో వీళ్ళ పేరెంట్ కంపెనీ అయిన మెటాకి మంచిగానే కోట్లలోనే లాభం వస్తుంది. బట్ దీని కారణంగా వాట్సాప్ యూస్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటే వేరొక యాప్స్ లోకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. వేరొక యాప్స్ అంటే ఇంకేమేం వాడుతుంటారు యూజువల్ గా? నాకు తెలిసి వాట్సాప్ వాడుతుంటారు అనుకుంటాను. మీరు వాట్సాప్ కాకుండా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నారా చాటింగ్ కోసం? టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్ లో కూడా ఈ మధ్య యాడ్స్ వస్తున్నాయి. ఈవెన్ మన ఛానల్ కి సంబంధించి కూడా ఏదో ఒక ఫేక్ గ్రూప్ ప్రమోట్ అవుతూనే ఉంది. దాన్ని ఆపాలన్నా మా వల్ల అవ్వట్లేదు. సో మీకు ఏదైనా మన గ్రూప్ లో కూడా ఈ ఛానల్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేలాగా ఏమైనా కనిపిస్తే పైన గమనించండి, అక్కడ యాడ్ అని ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు. సో ఇలా మీకు కనిపిస్తూ ఉందంటే అది యాడ్ అని గుర్తుంచుకోండి. సో ఇలా టెలిగ్రామ్ లోనే యాడ్స్ ఉన్నాయి ఆల్రెడీ, వాట్సాప్ లో కూడా ఇప్పుడు సిమిలర్ యాడ్స్ వస్తాయి. ఇక యాడ్ లెస్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే నాకు తెలిసి ఏదైనా సబ్స్క్రిప్షన్ ఫీల్ పెడితే ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తారేమో. బట్ మీ ఒపీనియన్ చెప్పండి, మీరు వేరొక యాప్స్ లోకి షిఫ్ట్ అవుతారా, లేదా అన్ని అలానే ఉన్నాయి కాబట్టి వాట్సాప్ లోనే యాడ్స్ పెట్టినా కంటిన్యూ అవుతారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. వాట్సాప్ ని స్టార్ట్ చేసిన వ్యక్తులకైతే అసలు యాడ్స్ అనేది థాట్ లేదు. లేటర్ మెటా వాళ్ళు అన్ని వేల కోట్లు పెట్టి కొన్న తర్వాత దాని నుంచి బిజినెస్ కోసం ఫైనల్లీ యాడ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ తాన్లా గురించి మాట్లాడుకోవాలి. తాన్లా వాళ్ళు బైబ్యాక్ ప్రైస్ అయితే డిసైడ్ చేశారు. గతంలో బైబ్యాక్ ఇస్తామని అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడు బైబ్యాక్ ప్రైస్ ని అనౌన్స్ చేయడం జరిగింది. 875 రూపీస్ పర్ షేర్. మీన్స్ లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ నుంచి 657 రూపీస్ క్లోజింగ్ ప్రైస్ కదా, అక్కడి నుంచి చూస్తే 33% అప్ సైడ్ వీళ్ళు షేర్లని కొంటారని చెప్తున్నారు. మరేంటి అన్ని షేర్లని కొనేస్తారా? లెట్స్ సే టాన్లా అని నేను ఇప్పుడు ఒక 1000 షేర్లు కొనేస్తాను, వీళ్ళకి 875 రూపాయల్లో కంపెనీకి అమ్మే ఇచ్చా, నేను మంచిగా లాభం పొందొచ్చా అంటే మన దగ్గర ఉన్న అన్ని షేర్లు కొనాలని లేదు. ఎందుకంటే కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 9,000 కోట్లు అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఉంటున్నది 880 కోట్లే. ఆ 880 కోట్లలో 175 కోట్లు పెట్టి బైబ్యాక్ చేస్తున్నారు. అంటే సుమారుగా ఇంకొక 710 కోట్ల దగ్గరగా తర్వాత వీళ్ళకి మిగులుంటుంది. దీన్ని బట్టి ఆలోచించాల్సిన ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ బైబ్యాక్ తర్వాత కూడా ఆఫ్టర్ సమ్ టైం వీళ్ళు ఇంకొక బైబ్యాక్ ని కూడా అనౌన్స్ చేసే స్కోప్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం బైబ్యాక్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రమోటర్స్ అండ్ ప్రమోటర్స్ ఫ్యామిలీ గ్రూప్ పార్టిసిపేట్ చేయకపోవడం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే అదేమవుతుందంటే వీళ్ళకి ఏ బైబ్యాక్ ప్రైస్ అయితే పెట్టారో అదే మంచి ప్రైస్, ప్రమోటర్స్ అక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు అనేది వెళ్తుంది. ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయట్లేదంటే ఆ బైబ్యాక్ ప్రైస్ కూడా వీళ్ళకి కరెక్ట్ కాదు, ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారు. సంథింగ్ దే ఆర్ ఐయింగ్ ఫర్ దేర్, ఇంకా లార్జ్ పొటెన్షియల్ కోసం చూస్తున్నారనే ఒక ఇంటెన్షన్ కూడా మార్కెట్ లోకి వెళ్తుంది. ఓవరాల్ తాన్లా ఒక బైబ్యాక్ మంచిదే, ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు అనడం కూడా మంచి విషయంగానే చూడాలి. బైబ్యాక్ ఓపెన్ మార్కెట్ లో ఉంటున్న నెంబర్ ఆఫ్ షేర్స్ ని తగ్గించడానికి చేస్తారు. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ప్రైస్ టు ఎర్నింగ్స్ కానివ్వండి, రిటర్న్ రేషియోస్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఆన్ గ్రాడ్యువల్ బేసిస్ కనిపిస్తుంది. దేర్ బై వాల్యుయేషన్స్ అండ్ దేర్ బై స్టాక్ ప్రైస్ ని కూడా అది ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చాలా ఐటీ స్టాక్స్ కి గతంలో సిటీ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రెసెంట్ ఎలా రివైజ్ చేస్తున్నారు అనేది మీరు గమనించవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ కి రీసెంట్ టైమ్స్ లో ఎన్విరాన్మెంట్ బెటర్ అవుతూ ఉండడం అండ్ వీటి ఎర్నింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. వాల్యుయేషన్ మల్టిపుల్స్ ని కూడా అప్గ్రేడ్ చేయొచ్చని వీళ్ళు కనిపిస్తుండడం, ఏ స్టాక్స్ కి ఎంతెంత టార్గెట్ ని వీళ్ళు పెంచుతున్నారు అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంటైర్ ఐటీ ప్యాక్ ఆల్ టైమ్ హైస్ నుంచి చాలా దూరంలోనే ఉంది. బ్యాంకింగ్ స్పేస్ ఆల్ టైమ్ హైస్ కి వచ్చేసింది, కానీ చాలా వరకు ఐటీ ఇండెక్స్ ఆల్ టైమ్ హైస్ నుంచి 15% దగ్గరగా దూరంలోనే ఉంది. కాబట్టి ఐటీ స్టాక్స్ పెరిగితే నిఫ్టీ ఏదైతే 5% గ్యాప్ లో ఉందో ఆల్ టైమ్ హైస్ నుంచి దాన్ని చేరుకునే దానికి చాలా యూజ్ అవుతుంది అండ్ మార్కెట్ కూడా మంచి పుష్ అయితే లభిస్తుంది. సో ఐటీ స్పేస్ రిలేటెడ్ గా పాజిటివ్ అవుట్లుక్ సిటీ వాళ్ళ దగ్గర నుంచి టర్న్ అవుతూ ఉండడం కూడా ఓవరాల్ మార్కెట్ పరంగా మనం మంచిగానే చూడొచ్చు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీళ్ళ ప్రమోటర్స్ 2,237 కోట్లు కంపెనీలో పెడుతున్నారు. ఎలా పెడుతున్నారు? 16,95,00,000 షేర్లని 132 రూపాయల లెక్కన కొనుక్కుంటూ పెడుతున్నారు. ఎలా కొంటున్నారంటే కన్వర్టబుల్ వారెంట్స్ అని ఉంటాయన్నమాట. అవి ఫస్ట్ మనకి ఈక్విటీ షేర్స్ కాకపోయినా స్లోగా అవి ఈక్విటీ షేర్స్ గా మారిపోతాయి. సో 132 రూపాయల లెక్కన మనం బ్రాడ్ గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే 132 రూపాయల లెక్కన ఒక్కొక్క షేర్ ని ఇప్పుడు కొంటున్నట్టు వీళ్ళు. ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు? ఎవరి దగ్గర నుంచి కాదు, కొత్తగా క్రియేట్ చేస్తారు. దాని ద్వారా మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్ కి ఏంటంటే ఈక్విటీ డైల్యూషన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్, ముగ్గురు మాత్రమే తాగగలిగే మజ్జిగ ఉందనుకోండి ఒక గిన్నెలో, 4గో వాళ్ళు వచ్చి నాకు కూడా ఒక గ్లాస్ కావాలంటే ఏం చేస్తాం? ఇంకొక గ్లాస్ నీళ్లు పోస్తాం. అప్పుడు నలుగురు 4 గ్లాసులు మజ్జిగ తాగగలుగుతారు. కానీ ఇక్కడ జరిగిన తేడా ఏంటి? అంతకు ముందు ముగ్గురే తాగగలిగే మజ్జిగ చాలా తిక్కుగా ఉంటుంది, ఇప్పుడు థిన్ అయిపోతుంది. ఇంకొక పర్సన్ కూడా వస్తే ఇంకొక గ్లాస్ నీళ్లు పోస్తే ఇంకా డైల్యూట్ అవుతుంది, ఇంకా డైల్యూట్ అవుతుంది. అలానే ఈ కంపెనీకి సంబంధించిన వాటా కూడా వీళ్ళు ఇప్పుడు ఇలా తీసుకోవడం కారణంగా డైల్యూట్ అవుతుంది, ఓనర్షిప్ డైల్యూట్ అవుతుంది. ఎంత పర్సెంట్ డైల్యూట్ అవుతుంది అంటే 15% డైల్యూట్ అవుతుంది. బట్ దీంతో ప్రెసెంట్ ఈ జీ ఎంటర్టైన్మెంట్ లో ఉంటున్న ప్రమోటర్ వాటా
24% ఉందా, అది 18% కి వెళ్ళిపోతుంది. ప్రమోటర్ ఇంత పెద్ద మొత్తంలో వాటాను పెంచుకుంటున్నారంటే దాని అర్థం కమింగ్ టైమ్స్ లో బిజినెస్ పెరుగుతుందంటేనే కదా, లేకపోతే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అనే ఒక ఒపీనియన్ తో స్టాక్ లో ఇవాళ బయింగ్ అయితే కనిపించింది. అండ్ ఈ మొత్తానికి డబ్బులు అయ్యేది 2237 కోట్లు అన్నానా, అది ఇమీడియట్ గా వీళ్ళు పే చేయరు. దాంట్లో 25% మాత్రమే ఇప్పుడు పే చేస్తారు. మిగిలిన 75% కన్వర్షన్ అయ్యేటప్పుడు పే చేస్తారు. అంటే ఈ వారెంట్స్ షేర్స్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు అంటే నెక్స్ట్ 18 మంత్స్ లో పే చేస్తారు. సో ఇప్పుడు 559 కోట్లు మాత్రమే పెడతారు. మిగిలిన రిమైనింగ్ అమౌంట్ ని నెక్స్ట్ 18 మంత్స్ లో వీళ్ళు కంపెనీకి ఇస్తారు. ఆ డబ్బుల్ని కంపెనీ అలా వాడుకొని అభివృద్ధి చెందుతుంది అనేది షేర్ ప్రైస్ గ్రోత్ ని డిసైడ్ చేస్తుంది. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే జీ ఎంటర్టైన్మెంట్ లో జరుగుతుంది. అండ్ చాలా టైం పీరియడ్ నుంచి కూడా స్టాక్ ఏం పెద్ద మూవ్ అవ్వలేదు. ప్రమోటర్స్ కూడా ఇంచుమించు ఇప్పుడు ఉంటున్న ధరకి దగ్గరలోనే పెద్ద మొత్తంలో వాటాని కన్వర్టబుల్ వారెంట్స్ ద్వారా కొంటున్నారన్న విషయాన్ని షేర్ హోల్డర్స్ గుర్తించాలి. యాక్సిస్ కేట్స్ చాలా బిగ్ అప్డేట్ అయితే చేసింది. వీళ్ళు స్పానిష్ డిఫెన్స్ జైంట్ అయిన పెద్ద కంపెనీ, స్పానిష్ లో పెద్ద కంపెనీ అయిన ఇంద్రా వాళ్ళతో ఎంఓయుని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కట్టింగ్ ఎడ్జ్ ప్రొడక్షన్ ఇండియాలో చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది బోత్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ప్లాన్ చేస్తున్న బిజినెస్ అని. టీఏసీఏ అని అంటారు కదా, టాక్టికల్ ఎయిర్ నావిగేషన్ యాంటీనాస్, అలాగే డిఎంఈ అంటారు కదా, డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ ఫర్ ఇన్ ఫ్లైట్ డేటా, అలాగే MANPADS అంటారు, కౌంటర్ మెజర్ సిస్టమ్స్ టు ప్రొటెక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ మిసైల్ థ్రెట్స్. ఓవరాల్ యాక్సిస్ కేట్స్ వాళ్ళు చాలా మంచి అప్డేట్ అయితే చేశారు బిజినెస్ పరంగా. నెక్స్ట్ రైల్టెల్, వీళ్ళకి జోరం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి 43,99,00,000 విలువ చేసే ఆర్డర్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ చాలా చిన్న కంపెనీ, 880 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ, స్టాక్ ప్రైస్ కూడా 30 రూపాయలు ఉంటుంది. వీళ్ళు 300 కోట్లకి సంబంధించి రెవెన్యూని యాడ్ చేయగలిగే జంబో లామినేట్ ప్లాంట్ ఒక ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే చేశారు. గాంధీనగర్ లో ఉంటున్న వీళ్ళ ప్లాంట్ రిలేటెడ్ గా ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ Q3 FY26 లోపు, అంటే ఇప్పుడు ఉంటున్న ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో థర్డ్ క్వార్టర్ లోపు కంప్లీట్ అవుతుందని, 2.8 మిలియన్ షీట్స్ పర్ ఇయర్ దగ్గరగా కెపాసిటీ పెరుగుతుందని, యుఎస్ యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేసి 300 క్రోర్ దగ్గరగా రెవెన్యూని జనరేట్ చేసుకుంటారనేలా అప్డేట్స్ చేస్తూ FY26 రెవెన్యూ టార్గెట్ ని 1100 క్రోర్స్ కి వీళ్ళు ఇస్తూ ఉన్నాడు. ప్రెసెంట్ FY25 వీళ్ళ రెవెన్యూ 897 క్రోర్, అది 1100 క్రోర్ కు వెళ్తుందంట. MDF ఎక్స్పోర్ట్స్ కూడా 32.4% ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతాయంట. స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ డిక్సాన్ వాళ్ళు ఫైనాన్షియల్ ఛానల్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి జరుగుతుందో లేదో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేటివి 1800 క్రోర్స్ ఉన్నాయి, కానీ అది FY26 లో 8000 క్రోర్స్ కు వెళ్తుంది అంటున్నారు. కమింగ్ టైమ్స్ లో ఒక కెమెరా మాడ్యూల్ డీల్ రిలేటెడ్ గా 3 to 4 వీక్స్ లో అప్డేట్స్ అయితే వస్తుందని, ఎక్స్పోర్ట్ సేల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని డిక్సాన్ వాళ్ళ కామెంటరీ అయితే మనకి కనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్ స్టాక్ బట్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా ఉంది. నెక్స్ట్ NBCC 172 crore 46 lakhs విలువ చేసే ఆర్డర్ యూకో బ్యాంక్ దగ్గర నుంచి గెలుచుకుందని, మోడర్న్ హై రైజ్ హెడ్ ఆఫీస్ యూకో బ్యాంక్ కి సంబంధించి కోల్కతాలో న్యూ టౌన్ లో కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఐనాక్స్ ఇండియా వాళ్ళకి 373 crore విలువ చేసే ఆర్డర్స్ అక్రాస్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లభించినట్టు, లైక్ ఇండస్ట్రియల్ గ్యాస్, క్రయో సైంటిఫిక్ సొల్యూషన్స్, LNG లా మల్టిపుల్ సెగ్మెంట్స్ లో వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. PNG జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు లైఫ్ స్టైల్ బ్రాండ్ అని ఎవ్రీడే గోల్డ్ జ్యువెలరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఒక కొత్త సెగ్మెంట్ అయితే లాంచ్ చేస్తున్నారు. మోడర్న్ ఉమెన్ ఉంటారు కదా, 25 to 40 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఉంటున్న వాళ్ళకి లైట్ వెయిట్ స్లీక్ జ్యువెలరీ ఉంటుందా, ఈ మధ్య కాలంలో ఇష్టపడుతున్నారట ఎక్కువగా. స్లీక్ జ్యువెలరీ అంటే లైట్ వెయిట్ ఉంటూ స్టైలిష్ గా ఉంటున్న డైలీ వేర్ జ్యువెలరీని వీళ్ళు ఎక్కువగా ఇక ప్రొడ్యూస్ చేస్తారని, దీని రిలేటెడ్ గా పూణేలో 2 స్టోర్స్ ఓపెన్ చేశారని, నెక్స్ట్ 12 స్టోర్స్ కి FY26 లోపు, 100 స్టోర్స్ కి FY30 లోపు ఈ సెగ్మెంట్ లో లైఫ్ స్టైల్ బ్రాండ్ సెగ్మెంట్ లో తీసుకువెళ్తారనేలా, ఈ బ్రాండ్ లైట్ స్టైల్ అనేది ఒక బ్రాండ్ సెగ్మెంట్ లో తీసుకువెళ్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్ గా వాళ్ళ దగ్గర ఉంటున్న వాటాను అమ్మేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అంత పెద్ద మొత్తంలో ఏషియన్ పెయింట్స్ వాటాను అమ్మేస్తే కొన్నది ఎవరు? ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 85 lakh షేర్స్ ని కొన్నారు. నెక్స్ట్ రేపటి రోజు, అంటే వాళ్ళు వచ్చిన అప్డేట్ కాబట్టి రేపటి రోజు హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉంటే కారణం ఇదని గుర్తుంచుకోండి. ఎందుకంటే హిందుస్థాన్ జింక్ ఒక ప్రమోటర్ అయిన వేదాంత వాళ్ళు హిందుస్థాన్ జింక్ లో వాళ్ళకుంటున్న వాటాలోంచి 7,500 కోట్ల వాటాని బ్లాక్ డీల్ లో సెల్ చేయబోతున్నట్టు, ఇవాళ క్లోజ్ అయిన ప్రైస్ కి 10% డిస్కౌంట్ లోనే ఈ బ్లాక్ డీల్ జరుగుతుందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. డిమాండ్ బాగుంది అనుకోండి, లోయర్ గా ఓపెన్ అయినా మళ్ళీ హైర్ గా క్లోజ్ అవుతుంది. బట్ డిమాండ్ వీక్ గా ఉంటే ప్రెషర్ కనిపించే అవకాశం ఉంది టెంపరీగా. నెక్స్ట్ సోనా BLW ఆర్ సోనా కామ్స్టార్ రిలేటెడ్ గా చైర్మన్ గారు ప్రమాదవశాత్తు రీసెంట్ టైమ్స్ లో కాలం చేశారు కదా, కొత్త చైర్మన్ ని త్వరలోనే ఎన్నుకుంటారని, ఈలోపు ఎంటైర్ కంపెనీ ప్రొఫెషనల్ టీమ్ అండర్ లో మేనేజ్ చేయబడుతుందని, అండర్ ద CEO కంపెనీ నడవబడుతుందని ఇలా సోనా కామ్స్టార్ వాళ్ళు చెప్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.